అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్. నేను మీ హరిత. ఎస్, అందరూ ఎలా ఉన్నారు? మేము వైకుంఠపురి టెంపుల్కి వచ్చామంటే మేము వైకుంఠపురి అంటాము, అసలు అయితే వైకుంఠపురం అనమాట. సో వైకుంఠపురం ఇది 3 to 4 కిలోమీటర్స్ ఫ్రమ్ సంగారెడ్డి అనమాట. మా నర్సాపూర్ దగ్గర నుండి అయితే 26 కిలోమీటర్స్. సో చూడండి, బయట అంటే మేము వెళ్ళే టైంకి చాలా వర్షం పడి ఉండే అనమాట. సో అందుకే రోడ్డు సరిగ్గా లేదు. ఇదంతా మన ఉత్సవాల టైంలో మాత్రం ఇదంతా పార్కింగ్ పెట్టేస్తారు, పార్కింగ్ ఏరియా పెట్టేస్తారు. చాలా పార్కింగ్ ఉంటుందన్నమాట. సో మనకి ఎదురుగా కనబడే షెడ్లో గోశాల అనమాట. అది అంటే గోవులు ఉంటాయి. మేబీ వర్షం పడడం వల్లనో ఏమో అక్కడ నుండి గోవులని వేరే ప్లేస్ దగ్గరికి తీసుకెళ్లారు. అండ్ ఇక్కడ మేమైతే పార్కింగ్ పెట్టేసుకొని లోపలికి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ పెద్ద డోర్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్లో. అక్కడ మనకి అన్నదానం అనేది జరుగుతుంది. ప్రతి రోజు ఆఫ్టర్నూన్ అన్నదానం జరుగుతుంది. ఎవరైనా డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే సాటర్డే వెళ్ళినప్పుడు డొనేషన్ చేయండి. 111 నుండి స్టార్ట్ అనమాట. స్పెషల్ డేస్లో మనం అనుకుంటాం కదా ఎవరికన్నా అన్నదానం చేయాలి అని. ఇక్కడ మనం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్ ఉంటాయి అటు ఇటు గజస్తంభం కింద. అదొక స్పెషల్గా అనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు. అండ్ చూడండి గజస్తంభం. అండ్ ఈ లోపలికి వెళ్తే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. మనం గేట్ నుండి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఇలా అద్దాల మేడలా కట్టారు. మేబీ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తారేమో. అండ్ ఇంకా లోపలికి వెళ్తే మనకి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కనబడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి పాదాలు, అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట ఇక్కడ. అంటే హనుమంతుడి టెంపుల్ వెనకాల ఈ అమ్మవారి గుడి ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునైనా రావచ్చు. అండ్ లేదు అని అంటే ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకునైనా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు. చూడండి ఇలా ఉంటుందన్నమాట. బయట నుండి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వెళ్తే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ వస్తే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్, అమ్మవారిని దర్శనం చేసుకునే ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి లోపలికి ఎంటర్ అయ్యాము. ఫస్ట్ మనకి నరసింహస్వామి దర్శనం ఇస్తారు, తర్వాత అమ్మవారు, మిడిల్లో వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. అండ్ అటు సైడ్ మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి అండ్ అమ్మవారు ఉంటారు. 50 రూపీస్ టికెట్ ఉంటుందన్నమాట. ఇక్కడ ప్లేస్ ఉంది కదా ద్వారం ముందు, సో అక్కడ కూర్చోబెట్టి మనకి అర్చన చేపిస్తారు. మనకి ఇక్కడ వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి 14 అడుగుల పొడవులో ఉంటాడనమాట. సో ఎంత బాగా అనిపిస్తుందంటే అసలు లైట్స్ ఉండవు, దీపాలతోనే దర్శనమిస్తారు మనకి స్వామివారు. అండ్ ఈ టెంపుల్ మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లర్స్ పైనకి విష్ణుమూర్తి అవతారాలు కనబడతాయి. సో చూడండి ఇలా ఉంటుంది లోపల, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మన కుంకుమార్చనకి ఎంత, తర్వాత స్పెషల్ పూజలకి ఎంత అనేది బోర్డు పైన రాసున్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వెహికల్స్ని పూజ చేస్తారు. ఇది కోనేరు అనమాట. సో నేను వెళ్ళినప్పుడు అయితే కొంచెం వాటర్ అసలు బాగా లేకుండే. మేబీ కార్తీక మాసంలో కానివ్వండి, లేకపోతే శ్రావణ మాసం ఆ టైంలో మేబీ క్లీన్ చేస్తారేమో. చాలా చూడండి మొత్తం పాకురుగా ఉండే అన్నమాట. సో ఇక్కడే మేము మా వెహికల్ పూజ అనేది చేయించుకున్నాం. చూడండి అప్పుడు అసలు రోడ్డే వేయలేదు, ఇప్పుడైతే మంచిగా సిమెంట్ రోడ్ వేయించారనమాట. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకి లడ్డు కౌంటర్ అండ్ కోనేరుకి వే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ హనుమంతుడు టెంపుల్, అంటే వెంకటేశ్వర స్వామి ఆపోజిట్లోనే ఉంటారు.
చూడండి ఇలా రావచ్చు, అలా రావచ్చు. అంటే ఒక రౌండ్ వేసుకోవచ్చు అనమాట. అమ్మవారి చుట్టూ, హనుమంతుడి చుట్టూ అలా ఉంటుందన్నమాట ఈ టెంపుల్ మొత్తము. ఈ టెంపుల్ ఏంటంటే 1 to 5 క్లోజ్ అనమాట. 5 తర్వాత ఓపెన్ ఉంటుంది. అండ్ 6 నుండి స్టార్ట్ అనమాట దర్శనము. మార్నింగ్ 6 నుండి ఆఫ్టర్నూన్ 1 వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ తర్వాత 5 నుండి ఓపెన్ ఉంటుందన్నమాట. సో ఇదండి. అండ్ మాకు చిన్న ఫంక్షన్ ఉండే, సో అది చూసేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఇదండి వాటి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.